వేడి వేడి మీల్స్ రెడీ. సో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. దోసకాయ పప్పు అయితే ఫస్ట్ పప్పు అయితే నానబెట్టుకున్నానండి. అందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా దోసకాయ పప్పు వేసారంటే అందులోకి ఒక 2 టమాటోస్ అయితే వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. పప్పు ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ అయితే ఆలు బరడా అనమాట. దీన్నే కొంతమంది ఆలు బేసన్ అంటారు, కొంతమంది ఆలుగడ్డ శనగపిండి అని అయితే అంటారు. పేరు ఏదైనా వంట ఒకటే, టేస్ట్ ఒకటే అనమాట. సో దానికోసం అయితే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. దీనికన్నా ముందు బంగాళదుంపలు పొటాటోస్ అయితే నేను ఒక 4 విజిల్స్కి కుక్కర్లో పెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఉడికించుకొని. ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు అవి అయితే వేసుకోవాలి. కొద్దిగా మినప్పప్పు అనమాట వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఆలు బరడా అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చితో టేస్ట్ అనేది కొంచెం హైలైట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనకి మంచిగా మగ్గేదాకా అయితే కలుపుకోవాలన్నమాట. సో ఇదేంటి అంటే ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అయితే. సో నెక్స్ట్ అయితే పసుపు వేసుకోవాలి. ఆనియన్ అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలపెట్టుకోవాలి. తర్వాత అయితే శనగపిండి వేసుకోవాలండి. నార్మల్ మన మార్కెట్లో కొనుక్కొస్తాం కదా, అదే శనగపిండి అనమాట. అది వేసుకొని మనకి శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఏంటంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తుందని కలర్, అట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఏంటి అంటే కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. బేసన్ డ్రై ఐటమ్ కదా, అది కొంచెం మనకు ఫ్రై కావాలంటే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో దాన్ని చూసుకొని అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని బేసన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ బేసన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఈ బేసన్ ఇలా మనకి కలర్ చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప నేనైతే తొక్క తీసేసి దాన్ని ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను అయితే ఇందులోకి వేస్తున్నాను. మనకి ఈ బంగాళదుంప అండ్ బేసన్ అయితే మంచిగా కలవాలండి. కలిసి కర్రీ అయితే నేను చూపిస్తానండి. సేమ్ ఆ ఫార్మాట్లో వచ్చేలాగా అయితే చేసుకుంటే మనకి ఆలుగడ్డ బేసన్ అయితే రెడీ అయిపోయింది. మనము అన్నంలోకి ఆలుగడ్డ బేసన్ పెట్టుకున్నప్పుడు చారు వేసుకొని తింటే కాంబినేషన్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆలు బేసన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు కుక్కర్ మూత తీసేసి అందులోకి సాల్ట్ అండ్ కారం అయితే వేసుకొని పప్పు మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇక్కడ మనకి పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ అయితే పప్పులోకి తాలింపు కోసం అయితే నేను ఇక్కడ పోపు గంట అంటారు కదండి, అదైతే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక అందులోకి తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం చెట్పట్టమన్నాక అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మంచిగా కరివేపాకు అయితే వేసుకోండి. దీంతో పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు పప్పులో ఫస్ట్ వేసినా కూడా తాలింపులో వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అది కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులోకి తాలింపు వేసుకుంటే మనకి దోసకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. సో మన తెలుగు వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే భోజనాలు పెట్టినప్పుడు ఏంటి అని అంటే చారు అనమాట. అది నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. అండ్ చారు కోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా మిరప గింజలు కూడా వేసుకొని చారు టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి కూడా ఫ్రై అయినాక కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకోండి. నాకు ఇక్కడ కొత్తిమీర లేదు, సో నేను స్కిప్ చేశాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనము తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత అందులోకి చారుకు సరిపడా సాల్ట్ అయితే వేసుకొని చారు కొంచెం ఇలా బాయిలింగ్ వచ్చినాక ఆఫ్ చేసేసుకుంటే మనకి చారు కూడా రెడీ. సో
మనకి ప్లేటింగ్ స్టైల్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే కర్రీ, తర్వాత పప్పు అండ్ చారు, లాస్ట్లో పెరుగు పెట్టుకోవాలి. సో ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే పికిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది రైస్. అన్నిటికన్నా మెయిన్ ఏంటి అని అంటే అందరికీ ఇష్టమైన అప్పడం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.